హాయ్ నమస్కారం, వెల్కమ్ టు మహర్షి భక్తి పీఠం ఛానల్. నేను ఈ వీడియో చేస్తుంది జ్యోతిష్యానికి వ్యతిరేకంగా కాదండి, కానీ జ్యోతిష్యంని అడ్డు పెట్టుకొని జరుగుతున్నటువంటి కొన్ని దారుణాల గురించి మాత్రమే మీకు చెప్పదలుచుకున్నాను. ఒక 29 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆమె మంచి ఉద్యోగము, కానీ ఒక జ్యోతిష్కుడి మాటలు ఆమె ప్రాణాలను అయితే తీసినాయి. ఇది కథ కాదు, నిజంగా జరిగిన స్టోరీ. బెంగళూరులో నిన్న జరిగినటువంటి నిజం ఇది. జ్యోతిష్యం అంటే ఏంటి, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఒక జ్యోతిష్కుడు చెప్పిన మాట ఒక ప్రాణాన్ని తీయగలదా అంటే ఇది బెంగళూరులో మొన్నటికి మొన్న జరిగినటువంటి నిజం. విద్యాజ్యోతి అనే ఈ 27 ఏళ్ల సాఫ్ట్వేర్ అమ్మాయి తను ప్రేమించిన వాడితో పెద్దలందరినీ ఒప్పించి పెళ్లికి సిద్ధమైంది. కానీ పెళ్లికి కొద్ది రోజుల ముందు ఒక జ్యోతిష్కుడు ఆమె జీవితంలో నిప్పులు పోశాడు. నీ పెళ్లి 2 ఏళ్లకు మించి నిలవదు అని చెప్పేసి ఒకళ్ళు, నీకు ఆయుషే తక్కువ అని చెప్పేసి మరొకళ్ళు చెప్పినట్లయితే వార్తలు అయితే వచ్చినాయి. అన్ని పేపర్లలో కూడా ఈరోజు వచ్చింది. ఆ మాటలు ఆమెని ఎంతగా భయపెట్టాయంటే ఆ దోషం పోవాలని చెప్పేసి ఆ అమ్మాయి 9 రోజుల పాటు పూజలు కూడా చేసింది. కానీ 9వ రోజున ఆ భయం అనేది ఆమెను పూర్తిగా కమ్మేసింది. జ్యోతిష్కుడి మాటలు నిజమనుకుని నమ్మేసి ఇంట్లో ఫ్యాన్కి ఊరేసుకొని ప్రాణం తీసుకుంది. ఈ ఒక్క సంఘటన మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. అసలు ఈ జ్యోతిష్యం ప్రాణాలు కాపాడే దారి చూపిస్తుందా లేక ప్రాణాలు తీసేస్తుందా అని. జ్యోతిష్యాన్ని ఎలా చూడాలో, ఎక్కడ గీత గీయాలో తెలియకపోతే ఎంత ప్రమాదమో ఈరోజు వివరంగా మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మహర్షి భక్తి పీఠం ఛానల్. జాతకం ఆమె ప్రాణాన్ని తీసింది. బెంగళూరు విద్యాజ్యోతి కథ వింటే ఎవరికైనా గుండె అయితే తరుక్కుపోతుంది. ప్రేమించిన అబ్బాయి, ఒప్పుకున్న కుటుంబాలు అంతా సంతోషంగా ఉన్నటువంటి పెళ్లి పనుల్లో జాతకం అయితే చూపించారు. అప్పుడు ఒక జ్యోతిష్కుడు ఆమె భవిష్యత్తు గురించి భయంకరమైన మాటలు చెప్పాడు. ఆ మాటలు ఆమె మనసులో ఎంత పెద్ద తుఫాన్ రేపాయంటే ఆయన చెప్పినట్టే పరిహార పూజలు కూడా మొదలుపెట్టింది. కానీ ఆ పూజలు ఆమెకి ధైర్యాన్ని ఇవ్వలేదు, పైగా భయాన్ని మరింత పెంచాయి. చివరికి ఆ భయాన్ని తట్టుకోలేక జ్యోతిష్కుడి మాటలే నిజమైపోతాయన్న ఆందోళనతో ప్రాణాలు తీసుకుంది. ఇది ఒక్క విద్యాజ్యోతి కథ మాత్రమే కాదు, మన చుట్టూ ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. జాతకంలో పిల్లలు పుట్టరని చెప్పడంతో అత్తారింట్లో మాటలు పడలేక ప్రాణాలు తీసుకున్నటువంటి మహిళల గురించి విన్నాము. కేవలం మనసులో భయాన్ని పుట్టించి ఆ భయాన్ని అడ్డం పెట్టుకొని ఖరీదైనటువంటి పూజలు కానీ ఉంగరాలు, యంత్రాలు పేరుతో డబ్బులు లాగేటువంటి మోసగాళ్ళు కొంతమంది ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ మాటలు నమ్మి లక్షలు పోగొట్టుకుంటున్న వాళ్ళు కానీ, మనశ్శాంతి కోల్పోయిన వాళ్ళు కానీ, చివరికి విద్యాజ్యోతిలాగా ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు మనుషులు ఎందుకు ఇలాంటి మాటల్ని ఇలా ఎంత తేలిగ్గా ఎలా నమ్ముతున్నారు అంటే, ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు, మన మనస్సు బలహీనంగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు చెప్పి వచ్చి అంతా బాగైపోతుందని చెప్తే చాలు అని అనుకుంటాం. ఎవరో ఒక అద్భుతం చేసి మనల్ని గట్టెక్కిస్తారు అని చెప్పేసి మనం ఆశగా చూస్తూ ఉంటాం. మనలోని ఈ బలహీనతనే కొంతమంది డబ్బు కోసం వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవాలి. అసలు జ్యోతిష్యం అంటే ఏంటి? రూల్ కాదు, ఒక టూల్. ఇది జ్యోతిష్యం అనేది రూల్ కాదు, ఒక టూల్. మరి ఇంత జరుగుతున్నప్పుడు జ్యోతిష్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలా, అసలు దీని ఉద్దేశం ఏంటి అని చెప్పి కొందరు అనుమానపడుతుంటారు. జ్యోతిష్యం అనేది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక లెక్క, ఒక అదృష్టం. గ్రహాల కదలికను బట్టి కానీ భూమి మీద ఉన్నటువంటి మనుషులు, వాటి ప్రభావము ఎలా ఉండవచ్చు అనే అంచనా వేసినటువంటి ఒక విధానము. మన జాతక చక్రం అంటే మనం పుట్టిన టైంకి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపేటువంటి ఒక మ్యాప్ లాంటిది. దీని అసలు ఉద్దేశం ఏంటంటే రేపు ఇది జరుగు తీరుతుంది అని రాయి మీద రాసినట్టు చెప్పడం కాదండి. ఇది మన జీవిత ప్రయాణానికి ఒక గూగుల్ మ్యాప్ లాంటిది. అంటే ముందున్న దారిలో ఎక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఎక్కడి నుంచి రోడ్డు మంచి రోడ్డు ఉంటుంది, ఎక్కడ ప్రమాదకరమైనటువంటి అంటే డేంజర్ మలుపులు ఉన్నాయి అని మనకి చెప్పేటువంటి ముందస్తుగా హెచ్చరికలు ఇచ్చేటువంటిదే జ్యోతిష్యం అన్నమాట. ఆ హెచ్చరికలు చూసి జాగ్రత్తగా వెళ్ళాలా, కొంచెం నెమ్మదిగా వెళ్ళాలా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంటుంది. అంటే నిజమైన జ్యోతిష పండితుడు ఎప్పుడు కూడా మీ బలాలు కానీ మీ బలహీనతలు కానీ చెప్తారు. కానీ మీకు ఏ పనులు కలిసి వస్తాయి, లేకపోతే మీరు ఏ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ టైంలో ధైర్యంగా ముందుకు అడుగేయచ్చు అని చెప్పేసి ఒక సలహాలు అయితే ఇస్తారు. అంతేగాని నీ బతికింతే, నువ్వు నాశనం అయిపోతావు, నీ చావు దగ్గర పడింది అని చెప్పి ఎవరిని కూడా భయపెట్టి చంపడండి నిజమైన జ్యోతిష్యులు. అలా భయపెట్టడం అసలు జ్యోతిష్యమే కాదు నన్ను అడిగితే. జ్యోతిష్యంలో ఏది నమ్మాలి, దేన్ని వదిలేయాలంటే జ్యోతిష్యాన్ని వాడుకోవటంలో మనకు కూడా ఒక క్లారిటీ ఉండాలండి. ఎందుకంటే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చెప్పే మాటల్లో ఏది మంచి సలహాను, ఏది ప్రమాదకరమైన బెదిరింపో మనము కనిపెట్టాలి దాన్ని. అంటే ఫస్ట్ నేను ఒక గ్రీన్ ఫ్లాగ్స్ చెప్తాను. అంటే ఇలా చెప్తే మీరు నమ్మొచ్చు. ఫస్ట్ ఏంటంటే ధైర్యం చెప్పడం. ఈ టైంలో కొంచెం ఓపిక పట్టండి, ఆ తర్వాత మీకు అన్నీ కలిసి వస్తాయి. మీకు ఫలానా రంగంలో మంచి ప్రతిభ ఉంది, టాలెంట్ ఉంది, ప్రయత్నించండి అని చెప్పి ప్రోత్సహించే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు మీరు. రెండోది ఏంటంటే మిమ్మల్ని మీకు పరిచయం చేయడం. అంటే మీ జాతకాన్ని బట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, మీరు ఎక్కడ వీక్గా ఉన్నారో చెప్పి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకునేలాగా వాళ్ళు చెప్తుంటారు. అలాంటి వాళ్ళు కూడా నమ్మొచ్చు. మూడోది ఏంటంటే మంచి పనులు చేయమంటారు. అంటే ఖరీదైన పూజలకు బదులు
ఏదో కోట్లు లక్షలు ఖర్చు పెట్టడం అనటం కాకుండా ప్రతిరోజుకి దేవుడికి దండం పెట్టుకోండి, ఈ వినాయకుడి స్తోత్రం చదువుకోండి, లేదా అమ్మవారిని ప్రార్థించండి. ఇలా స్తోత్రాలు చదువుకోమని చెప్పేవాళ్ళు, పేదవాళ్ళకి దానం చేయమని చెప్పేవాళ్ళు కానీ, మంచిగా ప్రవర్తించండి అని చెప్పేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి. ఇక ఉదాహరణకు శని ప్రభావం ఉంటే హనుమాన్ చాలీసా చదువుకోండి అని చెప్తుంటారు, అలాంటివి మంచిదనమాట. ఇక 4వది ఏంటంటే కర్మను గుర్తు చేయటం. అంటే జాతకం ఎలా ఉన్నా కానీ మన ప్రయత్నం, మన మంచితనం మనల్ని కాపాడతాయి అని చెప్పి మనని బుజ్జగించడం కానీ, మనకు ఒక భరోసా లాంటిది ఇవ్వడం కానీ. ఇక ఇలా చెబితే మీరు పారిపోండి, ఆ జ్యోతిష్కర్ దగ్గర నుంచి వెంటనే పారిపోండి. రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే ఫస్ట్ భయపెట్టేవాళ్ళు, నీకు యాక్సిడెంట్ అవుతుంది, నీ పెళ్లి పెటాకులు అవుతుంది, నీకు ఆయుష్ లేదు, ఇలాంటి భయంకరమైనటువంటి మాటలు చెప్పడం. అంటే ఇలాంటివి ఎవరు చెప్పినా సరే మీరు అక్కడి నుంచి వచ్చేయండి, అతని దగ్గరికి మళ్ళీ ఇంకోసారి వెళ్ళొద్దు మీరు. 2వది ఏంటంటే గ్యారంటీ ఇవ్వడం, ఇది జరిగి తీరుతుంది, దీన్ని ఎవరు మార్చలేరు, ఇది 100% గ్యారంటీ అని చెప్పి ఇచ్చేవాళ్ళని కూడా నమ్మొద్దు. జ్యోతిష్యం అనేది కేవలం ఒక అంచనా మాత్రమే, అది జీవితాన్ని మొత్తం మార్చేటువంటి శాసనం కాదు, అదేమి గవర్నమెంట్ చేసినటువంటి ఇదేం కాదు, రూల్ ఏం కాదు. 3వది ఏంటంటే డబ్బులు గుంజటం, మీ భయాన్ని వాడుకొని దోషం పోవాలంటే 10,000 లక్షలు కట్టమని చెప్పి, బంగారం ఇవ్వమని చెప్పి అడగటం కానీ, నీ మెళ్ళలో తాళిబొట్టు తీసి దేవుడికి ఇచ్చేయాలంటే ఇట్లాంటి మాటలు చెప్పారంటే వాళ్ళు పక్కా మోసగాళ్ళు అని చెప్పి ఫిక్స్ అయిపోండి. నువ్వు ఎన్నికల్లో గెలవాలంటే 10 లక్షలు పూజకు ఖర్చు పెట్టాలి అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఈ మధ్యకాలంలో కూడా జరిగినాయి. అలాంటివి కూడా నమ్మకండి. ఒక్క రోజులో అద్భుతాలు ఏవి జరగవండి. 4వది చెప్తున్నాను, ఒక్క రోజులో కూడా అద్భుతాలు ఏమి జరగవు. ఈ ఒక్క పూజ చేయండి, రేపటికల్లా మీ కష్టాలన్నీ గాలిలో కలిసిపోతాయని చెప్పేవాళ్ళని అసలు నమ్మొద్దు. ఈ తేడా మీరు గమనిస్తే, మీరు గుర్తిస్తే, జ్యోతిష్యం పేరు చెప్పి ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం లేదు, భయపెట్టలేరు కూడా. స్టీరింగ్ అనేది మీ చేతిలోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. చివరిగా ఒకటే గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యం మన జీవితాన్ని నడిపేటువంటి శక్తి కాదు, మనకు దారిలో సహాయపడేటువంటి ఒక టార్చ్ లైట్ లాంటి మాత్రమే. దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే మనకు అది మంచి ఫ్రెండ్ అవుతుంది. ఇక రూల్ నెంబర్ 1 ఏంటంటే మీ జీవితానికి మీరే డ్రైవరు, జ్యోతిష్కుడు కాదు. ఇంకోటి, దీనికి మీ లైఫ్ అనే కారుకి స్టీరింగ్ మీ చేతిలోనే ఉంటుంది, జ్యోతిష్కుడు పక్కన కూర్చొని జస్ట్ దారి చెప్పేటువంటి గైడ్ మాత్రమే. ఎటు తిప్పాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎంత స్పీడ్గా వెళ్ళాలనేది మీ ఇష్టము. అలా అంతేగాని గ్రహాల ప్రభావం ఉండొచ్చు కాదంట్లా, కానీ దాన్ని దాటుకొని వెళ్ళేటువంటి సంకల్పం, ప్రయత్నం అనేది మన దగ్గరే ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. ఇక రూల్ నెంబర్ 2 ఏంటంటే సరైనటువంటి గైడ్ని ఎంచుకోండి. జ్యోతిష్యం చెప్పే వాళ్ళంతా కూడా పండితులేం కాదండి. మిమ్మల్ని భయపెట్టకుండా మీకు ధైర్యం చెప్పేవాళ్ళు కానీ, శాస్త్రీయంగా విశ్లేషించి చెప్పేవాళ్ళు మాత్రమే నమ్మండి. ఒకరి మాటలు గుడ్డిగా మీరు నమ్మేయొద్దు. అవసరమైతే ఇంకొక ఇద్దరు నిపుణుల సలహా అయితే తీసుకోండి, ఇంకొక ఇద్దరు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళండి. తర్వాత రూల్ నెంబర్ 3, జ్యోతిష్యం మనకి ధైర్యాన్ని ఇవ్వాలి, ఆధారపడేలాగా చేయకూడదండి. ఒక జ్యోతిష్కుడిని కలిశాక మీకు మీ జీవితం మీద మరింత నమ్మకం రావాలి, ధైర్యం రావాలి, ఒక ఉత్సాహం అనేది రావాలి. అంతేగాని మరింత భయము, టెన్షన్ అనేది అస్సలు పెరగకూడదు. ప్రతి చిన్న విషయానికి జ్యోతిష్కుడికి ఫోన్ చేసి చేయాల్సి వస్తుందంటే మీరు తప్పుదారిలో వెళ్తున్నారని అర్థం అనమాట. అదేదో సినిమాలో రవితేజ చేస్తాడు కదా, గురువుగారు నేను ఎడం పక్కన కూర్చోవాలా, కుడి పక్కన కూర్చోవాలా, ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా అని చెప్పేసి అంటుంటారు. ఆ టైప్లో దాని మీద చాలా జోకులు కూడా వచ్చినాయి. అలాంటి పరిస్థితి అయితే ఉండకూడదండి. మనం మొదలుపెట్టిన ప్రశ్నకు మళ్ళీ వద్దాము. జ్యోతిష్యం అసలు ప్రాణాలు తీస్తుందా, కాపాడుతుందా అంటే సమాధానం చాలా సింపుల్ అండి. జ్యోతిష్యం ఏమీ చేయదు. అది అర్థం చేసుకునే విధానం కానీ, మనకు చెప్పేటువంటి మనుషుల తేడానే ఇలాంటి క్రియేషన్ అయితే చేస్తారు. జ్యోతిష్యం ఒక చీకటి గదిలో మనం వెలిగించుకున్నటువంటి టార్చ్ లైట్ లాంటిది. అది దారి చూపిస్తుంది, కానీ ఆ దారిలో నడవాల్సింది మాత్రం మనమే. ఎక్కడి వరకు ఆ లైట్ అవసరం, మన సొంత తెలివితేటలతో ముందుకు వెళ్ళాలో అనేది ఆలోచించుకోవాలి, మనకు తెలియాలి ఆ విషయము. ఆ గీత గీసుకోగలిగితే జ్యోతిష్యం మనకి ఒక మంచి స్నేహితుడైతే అవుతుంది. ఆ గీత దాటితే గుడ్డిగా దానికే బానిసైపోతే మాత్రం అంతకంటే పెద్ద శత్రువు ఇంకొకళ్ళు ఉండరు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? జ్యోతిష్యం గురించి మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఎప్పుడైనా ఇలాంటి మోసపూరిత మాటలు విన్నారా? అలాగే మీ అనుభవాలను, అభిప్రాయాలను కూడా కింద కామెంట్లో చెప్పండి దయచేసి. మనం అందరం మాట్లాడుకుంటేనే ఇంకొంతమందిలో అయినా కూడా మార్పు వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. దయచేసి మన మహర్షి భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను జ్యోతిష్యానికి వ్యతిరేకం కాదండి, కానీ ఇలాంటి మాయమాటలు చెప్పి నువ్వు అప్పుడు పోతావు ఇప్పుడు పోతావు అని చెప్పి భయపెట్టే వాళ్ళు అంటేనే నాకు నమ్మబుద్ధి కాదు. వాళ్ళు చెప్పే జ్యోతిష్యం అయితే నమ్మబుద్ధి కాదండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.